రెండు హార్డ్ వర్క్ చేసి వచ్చినాయి. అది గెలిచిన హ్యాపీ, ఇది గెలిచిన హ్యాపీ. ఎందుకంటే ఇంత దాకా వచ్చిండ్రు అంటే నాకు తెలుసు మొత్తం అనుకుంటది. కానీ ఏదో దగ్గర ఫ్యాన్స్ ఉంటారే ఆడవాళ్ళే కథలు దిగుతారు. ప్రతి ఒక్కరు 18,000 మా ఆశ. ఒక్కడివే ఎన్ని పొందినా ఒంటరిగా మిగలవా 10 మందిని పైకి లేపుతూ అందనంత పైకి साला कप्पू लालीपॉप పెట్టిరా బాగా నోట్లా నా లైఫ్ టైం నా ఎన్టీఆర్ నా విరాట్ కోహ్లీ కలాస్ ఫైనల్. చొక్కాలను చిక్కుకున్నాం గొంతులన్నీ చించుకున్నాం తనివి తీరనిది నీపై అభిమానం. అందని ఆకాశం దించావయ్యా మా కోసం. మామా వద్దు మామా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ మనో అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో చాలా రోజులు అయిపోయింది లైక్ వీడియోస్ రిలీజ్ అయ్యి. సో మీరు ఆల్రెడీ thumbnail అయితే చూసుంటారు. ఇది లైక్ మన ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ ఫైనల్స్. ఆల్మోస్ట్ ఒక టీం 9 సంవత్సరాల తర్వాత, ఇంకో టీం 11 సంవత్సరాల తర్వాత ఫైనల్స్కి వచ్చింది. రెండు లైక్ మేము దేనికి సపోర్ట్ చేయడం లేదు, కానీ ఇదే గెలవాలి ఇదే అని పార్షియాలిటీ ఏం లేదు. కానీ మీకు ఎలా చెప్పాలి, లైక్ మన ఇండియాలో ఎలా అయితే ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ ఎలా ఉన్నారో అలా మా టీంలో కూడా లైక్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటారు, మన సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఇట్లా సపోర్ట్ చేస్తే బాగోదు కదా. సో మన వాళ్ళైతే పైన మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు టీమ్స్ కాల్ సపోర్ట్ చేసుకుంటూ కొంచెం అటు ఇటు తిరుగుతూ మంచిగా చిల్ అవుతూ మ్యాచ్ చూస్తున్నారు. బట్ హై లైక్ ఏమంటారు, హై యాక్షన్ ఫిలిం అంటారు కదా, ఇట్లా ప్రతి నిమిషం ఇట్లా షాక్ అని అట్లా చూస్తున్నారు. నాకు ఇప్పుడే న్యూస్ వచ్చింది, లైక్ ఆంధ్రాలో అయితే శ్రేయస్ అయ్యర్ వికెట్ పడతానే పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారంట. నేను ఈ టీమే గెలవాలి ఆ టీమే గెలవాలని లేదు, నాకు ఎట్లయినా సరే ఏ టీం గెలిచినా పర్లేదు. కానీ దీనికోసం అవతల వాళ్ళని కించపరచకండి, ఇది ఒకటే నేను చెప్పదలుచుకున్నా. ఏ టీం గెలిచినా మనం ఐపీఎల్ ఫ్యాన్స్. సో లవ్ యూ ఆల్. ఇప్పుడు పైన మన వాళ్ళ రచ్చ చూద్దాం. ఇప్పుడైతే మౌనికకు కూడా సేమ్ చూస్తుంది. హై అక్క, ఏది గెలుస్తుంది అనుకుంటున్నావు? దేనికి సపోర్ట్ నీది? రెండు హార్డ్ వర్క్ చేసి వచ్చినాయి. రెండు హార్డ్ వర్క్ చేసి వచ్చినాయి. అది గెలిచిన హ్యాపీ, ఇది గెలిచిన హ్యాపీ. ఎందుకంటే ఇంత దాకా వచ్చిండ్రు అంటే నాకు తెలుసు నాకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఇష్టం లేదు. కానీ రెండింటిలో లేదు గెలిచి నేను హ్యాపీ. బికాస్ ఆర్సీబీ అని చెప్పాలని పంజాబ్ అని చెప్పలేదు. వాళ్ళు ఇంత కష్టపడితే ఇంత దాకా రాబోచ్చు అన్నాడు. ఒకటి ఆర్సీబీ చచ్చిపోతుంది. చెప్పు, మీ వాడు ఆర్సీబీకే సపోర్ట్ చేస్తే పైన పెద్ద రచ్చ చేస్తున్నాడు. మా వాడు ఎలాగైనా ఆర్సీబీ సపోర్ట్ చేస్తే నేను కూడా ఆర్సీబీకి సపోర్ట్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఆర్సీబీ గెలవాలి. నిజంగా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఒక్కొక్క వికెట్ కి ఎంత కష్టపడి ఎంత చేస్తున్నారు. మీ వాడు పండగ చేస్తాడు. ఇగో ఆర్సీబీ మాత్రం గెలిస్తే ఆ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చంపేస్తాడు అందరికి. మళ్ళీ ఇంకా పెద్ద పండగే. ఛాన్సెస్ ఉన్నాయి, గెలిచే ఛాన్సెస్ ఒక ఓవర్ అటు ఇటు అయితే మార్చుకోకపోతాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఎంఐ వచ్చిందా మాత్రం నువ్వు మీ హెడ్డీకే సపోర్ట్ కదా. ఇది అక్క ఎందుకు అక్క ఏంటి ఆపోజిట్ టీమ్ కి సపోర్ట్ చేస్తాం చెప్పు. దాంట్లో ఒక అమ్మాయి గురించి అంట. రెండు రెండు చాలా కష్టపడుతున్నాయి. స్టైల్ వచ్చినాయి ఎక్కువ. ఆ మాత్రం సెన్స్ లేదా? ఒక సైడ్ కూర్చుంటా వీళ్ళు ఆర్సీబీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అని పైన మన వాళ్ళు రచ్చ కూడా చూసుకొని వస్తా.
మొగోళ్ళు ఉన్నాయి, ఇంకా చాలా టైం చాలా టైం ఉందిరా. స్వామి మన దగ్గర మగోళ్ళు 8 మంది ఉన్నారు. చిల్లు, వంశీ గారు, శ్రీమామ, మను, మను మనోడు చిల్లు, శ్రీమామ, పెద్ద వంశీ అందరూ ఉన్నారు. మీరంతా అవును అడిగి మాకెందుకు అవ్వలేదు సార్. సరే చూడు చూడు స్వామి పై గుండెల్లో అందుకు వస్తుంది. అందరూ సపోర్ట్ చేస్తారు. విరాట్ కోహ్లీ వాళ్ళని ఇండియా మొత్తం అనుకుంటారు, కానీ ఏదో దగ్గర ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ వాళ్ళే కథలు దగ్గర ప్రతి ఒక్కరు. మామ ఎట్లుంది మ్యాచ్? టెన్షన్ ఉందా? కుట్టలాడుతుంది. 18 మా ఆశ. మా 2016లో పోయింది ఫైనల్. 9 ఏళ్ళు ఎట్లుంటాము. సరే స్టార్ట్ చేద్దాం. ప్రతి బాలు మా ఆశ మామ. ప్రతి బాలు మా గుండెలో పెరిగే ఆశ. ఎట్లుంటో చెప్పు. ఎందుకు నీళ్ళు తిరుగుతున్నాయి? షైన్ వస్తుంది. ఏం నీళ్ళ స్వామి, వట్టల నీళ్ళు ఇంకేం నీళ్ళ స్వామి. తగ్గించి మోర్ దన్నా స్వామి. నీకెట్టుందిరా? నాకేందంటే ఆర్సీబీ ఒక సైడ్ ఉంటే ఇండియా మొత్తం ఒక సైడ్ ఉన్నట్టు అనిపిస్తాను. వాళ్ళు గెలిచినా కూడా ఏదో వాళ్ళకి చచ్చిపోతారు జనం. నాకు పాపం అన్న నన్ను చూస్తే 18 సంవత్సరాలు అన్న. నేను పుట్టి 22 సంవత్సరాలు అవుతుంటే 4 సంవత్సరాల కన్నా తక్కువ నుంచి వాళ్ళు కష్టపడుతుంది అంటే ఎంత గ్రేట్ అన్న. ఒక్కడివే ఎన్ని పొందినా ఒంటరిగా మిగలవా 10 మందిని పైకి లేపుతూ అందనంత పైకి. విరాట్ కోహ్లీ కోసం కోసుకుంటాను. వికెట్ అంటావా మాలే, అంటావా మాలే. ఈ ఫైనల్లో ఒకటే బాధ ఏం తెలుసా, కోహ్లీ సెంచరీ కొడితే చూడాలని పొద్దున్న నుంచి దేవుడికి దండం కూడా పెట్టి ఎప్పుడు పెట్టుకుంటుంది. నేను వంశంలో ఇదే మాట్లాడుతున్నాం. సెంచరీ కొడితే మాత్రం దేవుడు సోనుని చిల్లిని సోనుని చిల్లి పెద్ద వంశంలో వాళ్ళ కాడికి తెంగపరా వాటర్కేసి సంపూర్ణ. మా దేవుడు 18 సంవత్సరాల తర్వాత దేవుడు కప్పు పట్టుకోబోతున్నాడు. నాకు చెప్పుకొని నాకు ఆనందం ఉంది. నిజం చెప్తున్నా, ఆర్సీబీ కప్పు కొడితే 100 మందికి అన్నం పెడతాను నేను. ఓకే, ఫుడ్ డొనేషన్ చేస్తా 100 మందికి. రేపే నా కష్ట మీ ఛానల్ మామ మామ వద్దు. ఏమైంది? దేవుడు కప్పు పట్టుకోబోతుండో. కప్పు వచ్చేసింది రే. చాలా కప్ నమ్మే కూర్చో కూర్చో కూర్చో. చాలా కప్పు లాలీపాప పెట్టిరా నోట్లా పెట్టిరా.
అట్లుంటది లాలిపాప్ పెడతా చిల్లికి ఫోన్ చేయండి స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు దింగేశారు ఫస్ట్ దింగేశారు వాళ్ళంతా చూడు మ్యాచ్ ఇంకా సూర్యుడికి ఏం లేదు అవుట్ అందరూ అయిపోయింది మ్యాచ్ కూర్చోని కంగ్రాట్స్ రా 17 years తర్వాత కంగ్రాట్స్ చెప్పు నీకు లాస్ట్ 2 days బ్యాక్ నీ కల వచ్చని చెప్పి నాకు చెప్పినావు కానీ నీ కళ నెరవేరిపోయింది మామ నీకు ఎప్పుడు రాని కళ ఈరోజు వచ్చిందంటే నేను అప్పుడే నేను ఖుషి అయిపోయినా నువ్వు నాకు ఎప్పుడు చెప్పలేదు ఇలా వచ్చింది మా ఇలా వచ్చింది మామ అని సరే కూర్చోండి ఫెయిల్యూర్ లో నేను ఏ పొద్దు ఎప్పుడు బాధపడలేనా నన్ను మనుషులు పెట్టి కొట్టించాను కానీ అప్పుడు పడిన బాధ కంటే ఇందులో నేను పడే సంతోషం నా లైఫ్ టైం నా ఎన్టీఆర్ నా విరాట్ కోహ్లీ కలాస్ ఫైనల్ చొక్కాలను చిప్పుకున్నాం గొంతులన్నీ చించుకున్నాం తనివి తీరనిది నీపై అభిమానం 2025 ఈరోజు డేట్ ఎంత గుర్తు పెట్టుకో కప్పు వచ్చిందా బేటే ఇప్పుడు మాట్లాడు నా తమ్ముళ్ళు అరే సోమరాజ్ బేటే ఏమో అన్నావు కదా బేటే అండర్ గ్రౌండ్ కి వెళ్ళమని అనుభవం పూగా ఇప్పుడు అండర్ గ్రౌండ్ కాదు ఏడున్నా చెక్కేస్తాం వచ్చి మరి గొయ్యి ఇట్లా దోవి చెక్కేస్తాం అర్థమైతుందా నేను ఇంకేం చెప్పింది ఇదే చెప్పింది ఒక్క మ్యాచ్ గెలవని కాదు వీళ్ళు సీరియస్ గా బయటపడతారు ఆలీలో బయటపడతారు అంటే ఫ్యాన్స్ వార్ జరుగుతుంది ఆడాడు బాయ్ మ్యాచ్ కాదు కప్పే కొట్టినాం ఇది వికెట్ తీసుకోండి అర్థమైతలే ఇదే తప్పు ఆర్సీబీది ఇప్పుడు మా ఆర్సీబీ ఫ్యాన్ ఎంత గమ్ములు కూర్చోంటారా ఇదే తప్పు దెంగుతారు 6 అంటారు లేకపోతే అదంటారు ఎందుకు అదొద్దు అదే వద్దని చెప్పింది అందని ఆకాశం దించావయ్యా మా కోసం ఒక్క బాల్ డాట్ చేపిస్తే అనుకున్నది సాధించాం.
కొట్టినావు కూర్చుకుంటారా ముంబై ఫ్యాన్స్ ఫ్యాన్స్ గురించి ఆపు ఇక్కడ ఇట్లా ఉందంటే ఆల్ ఇండియా బెంగళూరు దద్దరిల్లిపోతాను ట్విట్టర్ ఫేస్బుక్ వాట్సాప్ అన్ని దద్దరిల్లిపోతాను అన్న సైడ్ లో ఏబిడి వచ్చాడు సైడ్ లో 2016 లో అది చేయలేకపోయాడు ఏబిడి కానీ సపోర్ట్ చేయడానికి వచ్చాడు కానీ విరాట్ కోహ్లీ చేసుకుంటున్నాడు వాడి కళ్ళల్లో ఆనందం చూడండి ఏడ్చాడు విరాట్ కోహ్లీ గురించి ఇది ఖచ్చితంగా ఇక్కడ ఓడిఐ ఒకటే ఆడతాడు T20 నుంచి రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు టెస్ట్ క్రికెట్ అనౌన్స్మెంట్ అయిపోయింది రిటైర్మెంట్ ఇప్పుడు ఐపీఎల్ లోనే ఎక్కువ చేస్తా ఉంటాడు ఆ ట్రోఫీ కూడా వచ్చింది విరాట్ కోహ్లీకి అంటే ఈ సంవత్సరం విరాట్ కోహ్లీ కాదు ఇక్కడ మొత్తం అందరూ కూడా చాలా మంచి కాంట్రిబ్యూట్ చేశారు కూడా ఉండే కాబట్టి ఇప్పుడు వరకు